వరద బాధితులకు అందించే సాయంలో కూటమి ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని వైసీపీ నేత దేవినేని అవినాష్ ఆరోపించారు. ఒక్క శిబిరం కూడా ఏర్పాటు చేయకుండానే కోట్లు ఖర్చు చేస్తామని చెప్తున్నారని అవినాష్ విమర్శించారు. వరదలొచ్చిన వారం రోజుల్లో ప్రజలకు కనీసం ఒక్క మంచినీళ్ల ప్యాకెట్, అదేవిధంగా పాల ప్యాకెట్ కూడా ఇవ్వలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వమే ఉంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఆదుకునుండేదని ప్రజలు భావిస్తున్నారని అవినాష్ పేర్కొన్నారు. టెంపరీ అకౌంట్ మాకు విరాళాలు వచ్చినాయి అని చెప్పాను. అవును, మేమందరం గారు సంతోషిస్తాం, ఇచ్చిన వాళ్ళందరం గారు మేము గారు మెచ్చుకుంటున్నాం. కానీ పాపం వాళ్ళు ఇచ్చిన విరాళాలు ఏవైంది, ఎవరి జేబులోకి వెళ్ళింది? చివరికి వరదల్లో గారు మీరు అవినీతి చేశారా అని చెప్పంటే మేము చాలా ఆశ్చర్యంగా ఉన్నాం. ఒకసారి మనం కనుక చూసుకుంటే వాళ్ళు రిలీజ్ చేసిన ఎక్స్పెండిచర్ తాలూకా టెంపరీ అకామిడేషన్ కి దాదాపుగా 1,40,00,000 ఖర్చు పెట్టారు. ఎక్కడిచ్చారు? ఎవరికి ఇచ్చారు? ఎక్కడ ఏర్పాటు చేశారు టెంపరీ అకామిడేషన్? ఒక్క శిబిరం అన్న మీరు ఏర్పాటు చేశారని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. ఏమైపోయింది ఆ 1,40,00,000 ఎవరి జేబులోకి వెళ్ళింది? చూపించండి, పలానా అకామిడేషన్ మేము ఏర్పాటు చేసామని చెప్పి నగరంలో కానివ్వండి, లేకపోతే రాష్ట్రంలో ఎక్కడైనా మేము ఏర్పాటు చేసామని చెప్పి ఒక్క అకామిడేషన్ చూపించండి. ఒక్క అకామిడేషన్ ఏర్పాటు చేయాల 1,40,00,000 మీ జేబులోకి వెళ్ళిపోయింది. అదేవిధంగా భోజనాలకి దాదాపుగా 368 కోట్లు 368 కోట్లు ఖర్చు పెట్టారంట. వరదలు వచ్చిన వారం రోజుల పాటు ప్రజానికానికి ఒక మంచినీటి ప్యాకెట్ గారు మీరు ఇవ్వలేదు, ఒక పాల ప్యాకెట్ మీరు ఇవ్వలేదు, ఒక భోజనం ప్యాకెట్ మీరు ఇవ్వలేదు. ఏం చేశారు ఆ 368 కోట్లు?